ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మన దేశంలో ధనిక పేదల మధ్య అంతరం ఎందుకు పెరిగిపోతోంది? సంపద మొత్తం కొద్దిమంది చేతుల్లోనే ఎందుకుంది? బ్రిటిష్ కాలం కన్నా ఇప్పుడే ధనికులు పేదల మధ్య తేడా ఎక్కువ ఉందా? 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థని చెప్పుకుంటున్న ప్రజల జీవన ప్రమాణాలు పెరగలేదా? స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పేదలను పైకి తీసుకురావడానికి సమాజ స్థాపనకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. బ్రిటిష్ వారి హయాంలో అంతా మోతుబారితనం, జమీందారీ వ్యవస్థ ఉండేది. బ్రిటిష్ వారు వారికి అనుకూలంగా ఉండే కొన్ని వర్గాలే సంపదను తినేస్తున్నాయన్న అపవాదం ఉండేది. ప్రభుత్వాలన్నీ సామ్యవాదం వైపు దేశాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా ఆ కల నెరవేరలేదు సరికదా, పేదలు ధనికుల మధ్య అంతరం మరింతగా పెరిగింది. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ లో 40.1% సంపద కేవలం 1% మంది చేతుల్లోనే బందీ అయిపోయింది. దేశంలో దిగువ స్థాయిలోని 50% జనాభా చేతిలో ఉన్న సంపద కేవలం 6.4%. రోజుకు $3 మొత్తానికి సరిపడా కూలీ సంపాదించలేని కుటుంబాలు కోట్లలో ఉన్నాయి. దేశంలోని మొత్తం 57.7% సంపదను కేవలం 10% మంది అనుభవిస్తున్నారు. గతంలో భారత్ ను అత్యంత సంపన్నులున్న పేద దేశమని పిలిచేవారు. ఇప్పటి గణాంకాలు చూస్తే అది నిజమేననిపిస్తోంది. డబ్బున్న వారికే మరింత డబ్బొస్తోంది. పేదవారు మరింత పేదలుగా మారిపోతున్నారు. దేశంలో సగం జనాభా కనీస అవసరాలను సైతం తీర్చుకోలేని స్థితిలో బతుకులీడుస్తున్నాయి. ఆఫ్రికా దేశాల కన్నా దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు. తాము తినడానికి సరిపడా డబ్బును సైతం సంపాదించుకోలేకపోతున్నారు. మన దేశంలో ధనిక సౌమ్యం పెరగటానికి కారణం పన్ను విధానం సైతం సంపన్నులకే అనుకూలంగా ఉంది. ఉద్యోగుల నుంచి పన్నులను ఈజీగా రాబట్టగలుగుతున్న కార్పొరేట్ కంపెనీల నుంచి ఆదాయాన్ని ప్రభుత్వాలు పెండలేకపోతున్నాయి. కార్పొరేట్ కంపెనీలకు ఇండియా స్వర్గధామంగా మారుతోంది. పన్నులు ఎగ్గొట్టినా ఏం కాదులే అనే భావనలో ఉన్నారు సంపన్నులు. సంపన్నుల కంపెనీల్లో పనిచేసే కార్మికులకు అస్సలు రక్షణే లేదు. దేశంలో చాలా మందికి గొప్ప గొప్ప ఆలోచనలున్నా తగినంత పెట్టుబడులు లేక వెనకబడిపోతున్నారు. స్టార్టప్స్ కు దేశంలో సరైన ప్రోత్సాహం దక్కటం లేదు. కార్పొరేట్ కంపెనీలు పడగన చిన్న చిన్న వ్యాపారులు ఎప్పుడో నలిగిపోయారు. మహానగరాల్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి సంస్థల దెబ్బకు వీధి వర్తకుల అడ్రస్ కనిపించదు. సూపర్ మార్కెట్లు, చైన్ మార్కెట్లు, కార్పొరేట్ రీటైలర్లదే రాజ్యం. వీరు కాదంటే ఆన్లైన్ మార్కెటింగ్, గతంలాగా ఒక చిల్లర కొట్టు పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి పట్టణాలు, పల్లెల్లో తగ్గుతోంది. వ్యాపారం అంటేనే అది కార్పొరేట్ రూపంలోనూ జరగాలి తప్ప మరే మార్గం లేని స్థితికి ఇండియా చేరుకుంటోంది. అందుకే పేదలు ధనికుల మధ్య అంతరం అంతలా పెరుగుతోంది. బ్రిటిష్ కాలంలో విదేశీ పాలన పీల్చి పిప్పి చేస్తున్న రోజుల్లో కూడా ఇండియాలో పేద ధనిక వ్యత్యాసాలు ఈ స్థాయిలో లేవని తేలింది. ఇది భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఎకానమీ ఉన్నటువంటి దేశాలన్నిటి కూడా ఈ అసమానతలు పెరుగుతున్నాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ఆర్థిక వ్యవస్థల కన్నా భారతదేశంలో ఎక్కువ స్పీడ్లో ఈ అసమానతలు పెరుగుతున్నాయి అనేటువంటి వార్తలు ఇవాళ దేశంలో అకాడమిషియన్స్ కు ఒక వర్రీగా మారింది. ఒక క్యాపిటలిస్ట్ దేశం లాగానే మన దేశంలో కూడా ఓపెన్ మార్కెట్ వ్యవస్థ వచ్చేసింది. దీంట్లో రిచ్ క్లాస్ కు అడ్వాంటేజ్ ఉంది. ఉత్పత్తి సాధనాలన్నీ కూడా రిచ్ క్లాస్ చేతుల్లో కేంద్రీకృతం ఉన్నాయి. ఉత్పత్తి సాధనాల కేంద్రీకృతం అయిన తర్వాత వచ్చే ఆదాయం, సంపద కూడా ఇవాళ ధనిక వర్గాల చేతుల్లో కేంద్రీకృతం అవుతుంది. భవిష్యత్తులో ఈ అసమానతలు అనేకమైనటువంటి అనర్థాలకు దారితీసే అవకాశం ఉంది. అది అకాడమిషియన్స్ యొక్క వర్రీ. అలా ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ అంటున్నాం. అంటే ఫలితాలు అందరికీ అందాలి, ప్రక్రియలో అందరికీ చోటు దొరకాలి, అందరికీ పాత్రధారులు కావాలి. అప్పుడు మాత్రమే ఈ అసమానతలు తక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగ సమస్య, ఉత్పత్తి సాధనాలకు దూరం చేయబడి మెజారిటీ ప్రజలు అదే విధంగా పేదరికంలో కొనసాగుతున్నారు. ఇంకా ఈ పేదరికం పెరుగుతుందని అనేక రిపోర్ట్స్ వస్తున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం పేదరికం తగ్గుతున్నప్పటికీ యాక్చువల్ పరిస్థితి భిన్నంగా ఉందని చెప్పేసి విశ్లేషణలు వస్తున్నాయి. కాబట్టి ఇవాళ భారతదేశం అసమానతల్ని నిర్మూలించి సాధ్యమైనంత వరకు ఈక్విటీ పెంచి ధనికులు రాజకీయ పార్టీలకు డొనేషన్లు ఇస్తూ ప్రభుత్వాల దగ్గర లాబింగ్ చేస్తూ మరింతగా ఆర్జిస్తున్నారు. తమకు కావాల్సిన పనులు చేయించుకుంటున్నారు. సంక్షేమ పథకాల రూపంలో పేదలు కొంత అందుకుంటున్నా రాజకీయ అధికార కేంద్రాలకు దగ్గరగా ఉంటూ ధనికులు ఖజానాను కొల్లగొడుతూ కోట్లకు పడగలెత్తుతున్నారు. కార్పొరేట్ ఏకస్వామ్యాన్ని ప్రభుత్వం బద్దలు కొట్టాలి. కార్మికులకు రక్షణ కల్పించారు.
ఆరోగ్య విద్యా రంగాలపై ప్రభుత్వం కేటాయింపులు పెంచితే ఈ అంతరాల దొంతరలు తొలగిపోతాయి. మనది ఇటీవలే జపాన్ కన్నా పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. కానీ దేశంలో భారతీయుల జీవన ప్రమాణాలు ఆ స్థాయిలో పెరగలేదు. ప్రజల ఆదాయాల్లో పెద్దగా మార్పులు లేవు. జపాన్ జీడీపీ 4.186 లక్షల కోట్ల డాలర్లు కాగా మనది 4.187 పైచిలుకని తేలింది. నిజానికి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన ఇండియా నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా నిలవాల్సింది. ప్రపంచ జీడీపీలో 18% సాధించాల్సింది. 12 కోట్ల జనాభా ఉన్న జపాన్ జీడీపీ 4.186 లక్షల కోట్ల డాలర్లు. దీన్ని అందరికీ పంచితే జపాన్ ప్రజల తలసరి ఆదాయం $33,955 లెక్క తేలుతుంది. సుమారు 146 కోట్ల జనాభా కలిగిన ఇండియా తలసరి ఆదాయం $2,878 మాత్రమే. అంటే మనకన్నా జపాన్ తలసరి ఆదాయం దాదాపు 12 రెట్లు ఎక్కువ. 1990 దశకంలో జీడీపీ తలసరి ఆదాయ పరంగా భారత్, చైనా ఒకే స్థాయిలో ఉండేవి. కానీ ఆ తర్వాత చైనా మనకన్నా 4-5 రెట్లు పెరిగింది. మన దేశంలో ప్రగతి ఫలాలు సంపన్నులకే దక్కుతున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా కొత్త కుబేరులు పుట్టుకొస్తున్న దేశం భారత్ అంటే అర్థం చేసుకోవచ్చు.